ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ నూర్జహాన్, కోఆప్షన్ సభ్యులు ఎంఎంఆర్ పెద్దబాబు బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో వైసీపీ టీడీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అభివృద్ధి పనుల్లో భారీగా అవినీతి జరిగిందని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ ఆరోపణలపై కోఆప్షన్ సభ్యులు పెద్దబాబు తీవ్రంగా స్పందించారు. అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేయడమే కాకుండా తన ఆస్తులన్నింటినీ కార్పొరేషన్కు రాసిస్తానని సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వైసీపీ సభ్యులు వెంటనే సభ నుంచి బయటకు వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత పెరిగింది. కమిషనర్ గారు చెప్పండి సమాధానం. మేమే సుప్రీం, మేమే సుప్రీం, మేమే సుప్రీం. ఉంటే ఉండండి వెళ్తానండి. మేము చెప్పిందే యాగో, మేము చెప్పిందే యాగో. అమ్మా వెలుగొట్టమ్మా, వెలుగొట్టు, వెలుగొట్టు, మొత్తం ఏదంటే వెలుగొట్టు, నువ్వు వెలుగొట్టమ్మా, వెలుగొట్టు. మా ఇష్టం, మేము చెప్పలేదంట మా ఇష్టం. దాన్ని సమాధానం చెప్పబోతా ఉంటే మరి వాళ్ళందరూ కూడా ఏ విధంగా మరి గొడవకి దిగారనేది మీడియా మిత్రులందరూ కూడా చూశారు. ఏదైతే ప్రజలకి మంచి చేసేటటువంటి ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు తెలుస్తుందో అని చెప్పి అవన్నీ కూడా తెలియనివ్వకుండా మరి ఒకే మాటను పట్టుకొని రాద్ధాంతం చేసి మరి మీడియా వాళ్ళందరికీ కూడా ఏదో మీడియాలో కనపడాలి, ఏదో మేము రాద్ధాంతం చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా దురుద్దేశంతో సభలోకి వచ్చి మరి గందరగోళాన్ని సృష్టించారు. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ యొక్క 21 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసనసభ్యుల వారు మేము కూడా ఒక ప్రణాళికతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి 72 కోట్ల రూపాయలతో మరి మనకు ఏలూరు కార్పొరేషన్ లో మరి వచ్చినటువంటి జనరల్ ఫండ్ కానివ్వండి, 15 ఫైనాన్స్ గ్రాంట్ కానివ్వండి, అవన్నీ కూడా మరి అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. అదే విధంగా మరి మంచినీటి విషయం ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా పెద్దబాబు గారు చెప్పడం జరిగింది. ఏ విధంగా మరి కార్పొరేషన్ పరంగా అధికారులు కానివ్వండి, ఇటు మేం కానివ్వండి, గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాలతో మరి ఏలూరు నగర ప్రజలు ఎవరికి కూడా నీటి ఇబ్బంది ఉండకూడదని ఒక యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా ఎక్కడైతే లీక్ అయినాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటూ శాశ్వతంగా ఆ లీకేజీ పనులు కూడా పూర్తి చేసి మరి వేసవకాలంలో 2 కోట్ల మంచినీరు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా కృషి చేస్తూ ఉంటే ఎక్కడా కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో మంచినీళ్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక మాట అనేసి మరి అక్కడ దగ్గరికి వచ్చి చూస్తే వారికి వాస్తవాలు తెలుస్తాయి. ప్రజలకి కావాల్సినటువంటి ఏది కూడా వాళ్ళకి